చూచినవా బట్లర్ అన్న నాకు స్పిన్ ఆడరాదని చెప్పి ఈ వరుణ్ చక్రవర్తిని వన్ డే స్క్వాడ్ లో కూడా తీసుకొచ్చిర్రు. అసలు స్క్వాడ్ లేనే లేడు, మళ్ళీ ఎట్లా వస్తాడే? అరే బ్రోకో, నేనేం నీకోసం రాలేదు. మా జడేజా బ్రోకి ఇంజూర్ అయిందని చెప్పి నన్ను బ్యాకప్ గా తీసుకున్నారు. అయినా భయపడకు, నేను ఎట్లా వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ లో తీసుకోరు. ఎస్ రోహిత్ బ్రో, అసలు ఇదేం సమానన్నాయమేనా? T20లో మంచిగా ఆడని చెప్పి వన్డేలో కూడా తీసుకున్నారు. ఈ వన్డేలో కూడా చక్రం బ్రో మంచిగా ఎత్తే కథం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తీసుకొస్తారా? ఎస్ ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏమైనా అభ్యంతరమా? అయినా చేంజెస్ చేసుకోవడానికి ఇంకా టైం ఉన్నది. ఏమైనా మార్చుకోవచ్చు, ఏమైనా తీసేయచ్చు. అటు వేసి ఇటు వేసిన వైస్ కెప్టెన్సీని పీకేసుకోరుగా మళ్ళా. బట్లరు గతం T20 ఎట్లయినా మింగింది. ఇప్పుడు ఖాతా మొత్తం వేరే ఉంటది. ఎందుకంటే వన్డేలకు నేను వచ్చిన అంటే తెలియదా? బ్యాటింగ్ ఎత్తా, స్పిన్ ఎత్తా. రూటో ఏం చేంజ్ చేసిరు అమ్మా అంటే మీ T20 స్క్వాడ్ దగ్గర నుంచి వన్డే స్క్వాడ్ లకి ఒక్క చేంజ్ అయ్యారు. అది కూడా నువ్వు వచ్చినావు గంతే. దాంతో పీకేదేమున్నా చెప్పు. సమీ బ్రో, మీ రోహిత్ విరాట్ ఫామ్ లోనే లేరు. ఏం చెప్తారో నేను కూడా చూస్తావు. ఏంది రూటు ఏమో అంటాను? ఏం లేదు బ్రో. వన్డేలో మమ్మల్ని మించిన ప్లేయర్లు ఉన్నారా అనివే? అసలు కొద్ది అంత ఫామ్ అటు ఇటు పోయేసరికి అందరు క్రిటిసైజ్ చేసేటోళ్ళు అయ్యారు. చూపిస్తామా ఈ వన్డే సిరీస్ లా? బట్లర్ అన్న T20 అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయింది. మీరు నాకు కన్సిస్టెన్సీగా ఛాన్సులు ఇవ్వలే, నేను ఓడిపోయినా. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ వన్డే సిరీస్ ఛాన్సులు ఇస్తే ఖచ్చితంగా ఆడతా. బేతెల్ తమ్ముడు, ఇక మనం ఆడేందుకు డైరెక్ట్ పోయి ఫ్లైట్ ఎక్కుదాం. తెల్లారిలోపు ఇంగ్లాండ్లో ఉంటాం. బట్లర్ ఇవన్నీ కాదు. ముందు నువ్వు టాస్ గెలువవా? గెలిచినా ఓడిపోతున్నావు, గెలవకపోయినా ఓడిపోతున్నావు. ఎట్లయితే టాస్ గెలిచినా ఓడిపోయినా ఇప్పటి నుండి కథ మొత్తం వేరే ఉంటది. చూసిరు కదా లాస్ట్ మ్యాచ్ లో ఎట్లా కొట్టి ఫామ్ లోకి వచ్చినో. వన్డే సిరీస్ మనదే ఫిక్స్ అయిపోయి. అవునా వేసాల్ట్, నువ్వే అట్లా అంటే మరి నేను ఎప్పుడో వారం కిందట క్లీన్ షేవ్ చేసుకొని రెడీగా ఉన్నా. ఎప్పుడెప్పుడు కొడదామా అని. ఏమంటావు గైస్? సో చిన్న అప్డేట్ ఏంటంటే మ్యాచ్ జరిగేటప్పుడు మధ్యలో మీకు వీడియోస్ కావాలనుకుంటే కనుక సో కింద కామెంట్ అయితే చేయండి. సో కామెంట్ని చూసి నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.